న్యూమరాలజీ అనేది ఒక వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం మరియు పుట్టిన రోజు సంఖ్యల ఆధారితంగా వ్యక్తులకు దిశానిర్దేశం చేసే శాస్త్రంగా చెప్పబడింది. అంతేకాకుండా వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, ప్రేమ, వివాహం, వృత్తి మరియు విద్యా సంబంధిత అంశాల గురించిన పూర్తి వివరాలను అందిస్తుంది. సంఖ్యాశాస్త్ర నిపుణుల ప్రకారం వ్యక్తుల పేరు యొక్క ఉచ్చారణ ఆధారితంగా కూడా వివరాలను తెలియజేయవచ్చు. ఉచ్చారణ అనేది మొదటి అక్షరంతో మొదలవుతుంది కాబట్టి ఈ అక్షరం వ్యక్తి యొక్క వ్యక్తిత్వంపై గరిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరో కోణంలో, పిలవబడే పేరులో ఉండే తరంగాలు వ్యక్తి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. క్రమంగా వ్యక్తిత్వంలో తేడాలను గమనించవచ్చని చెప్పబడింది. దీని ఆధారితంగా బి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాల వివరాల గురించి ఇక్కడ పొందుపరచబడింది. శృంగారభరితం వీరు చూసేందుకు అలా కనిపించకపోయినా శృంగారభరితమైన వ్యక్తుల జాబితాలో ప్రథమ వరుసలో ఉంటారు. ప్రేమ, శృంగారం వంటి అంశాలలో ఒక సృజనాత్మకమైన ఆలోచన ధోరణి కలిగిన వీరి మనసులో అందమైన, హృదయమైన ఆలోచనలు ప్రస్ఫుటిస్తూ ఉంటాయి. తమ భాగస్వాములతో షికారు వెళ్లేందుకు, సినిమాలు మరియు డేట్స్ వంటి వ్యవహారాలలో పూర్తిస్థాయి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. కానీ ఒకరి మనోభావాలను భంగపరచేలా ఎన్నటికీ ప్రవర్తించరు మరియు వారి అనుమతి మేరకే ప్రణాళికలు రచిస్తుంటారు. క్రమంగా వీరి పట్ల భాగస్వాములు ఎంతో ఇష్టాన్ని కలిగి ఉంటారు. అయినప్పటికీ వారు వారి భావోద్వేగాలపై అద్భుతమైన నియంత్రణ కలిగి ఉంటారు. సున్నితమైన భావాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు న్యూమరాలజీ ప్రకారం ఎంతో సున్నితమైన వ్యక్తులుగా పరిగణించబడతారు. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోగలిగే లక్షణాలు కలిగిన వీరు అదే స్థాయిలో నొచ్చుకునే తత్వాలను కలిగి ఉంటారు. ఒకరు బాధపడితే అస్సలు తట్టుకోలేరు. వీరు బాహాటంగా బాధను ప్రదర్శించే లక్షణాలను కలిగి ఉండరు. ఒంటరిగా బాధను అనుభవిస్తూ అందరికీ నవ్వులు పంచే లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువగా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించడానికి ఇష్టత ప్రదర్శిస్తుంటారు. బహుమతులు ఇవ్వడం మరియు స్వీకరించడం ద్వారా వీరి ప్రియమైన వారి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. వీరి సున్నితత్వం కారణంగా తెలియని వారు కష్టాలలో ఉన్నా కూడా విరాళాలు ఇస్తూ దాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. శాంతి కోరుకునే ఉత్తములు వీరు ఇతరులకు సహకారాన్ని అందివ్వడంలో ముందు ఉంటారు. అన్నిటా శాంతి నెలకొల్పాలని భావిస్తూ ఉంటారు మరియు శాంతి ప్రేమికులుగా ఉంటారు. వాదన లేదా తగవును సద్దుమణిగేలా చేయగలిగిన అన్ని మార్గాలను ప్రయత్నిస్తారు. క్రమంగా ఇతరులు వీరిని తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. ఇతరులు వీరికి కోపం రాదు అని కూడా భావిస్తారు. వారి వ్యక్తిత్వం యొక్క అంతర్లీన లక్షణంగా శాంతి ఉన్న కారణంగా ఇతరులను అత్యంత జాగ్రత్తగా, సమర్థనీయంగా వ్యవహరించగలుగుతారు. కోపంతో ఉన్నప్పటికీ ఇతరులకు కోపం కనపడనీయకుండా నిశ్శబ్దానికి ప్రాధాన్యతనిస్తారు. సామాజికంగా ఈ వ్యక్తులకు అత్యధిక మంది స్నేహితులు ఉంటారు. అయితే ఏ ఇద్దరితో కూడా వీరు సన్నిహితంగా ఉండకపోవచ్చు. వారు తరచుగా పార్టీలు మరియు విందులకు హాజరు అవుతూ ఉంటారు. అలా నలుగురితో సమయాన్ని వెచ్చించడానికి ఎంతో ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. వ్యక్తుల గురించి, వారి చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి తరచుగా తెలుసుకోవాలన్న కుతూహలాన్ని కలిగి ఉంటారు. కానీ వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లరు. వీరి చుట్టూ ఉండే ఏ ఇతరులు కూడా సమస్యలతో ఉండకూడదు అని వీరి లక్ష్యంగా ఉంటుంది. వారి సాంఘిక కలుపుగోలుతనం మరియు స్వాగతించే స్వభావం ఇతరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయినప్పటికీ తమ విషయాల పట్ల గోప్యత వహిస్తూ ఉంటారు. ధైర్యవంతులుగా మరియు సంకల్పబలం కూడుకుని భయం వారి జీవిత డిక్షనరీలో లేని మాటగా ఉంటుంది. వారు తగినంత ఓర్పును కలిగి ఉన్నప్పటికీ ధైర్యానికి మారుపేరుగా ఉంటారు మరియు ఇతరులను కాపాడే ప్రయత్నంలో ఒక్క క్షణం ఆలస్యం కూడా చేయరు. సున్నితమైన హృదయం కలిగి ఉన్నందున ప్రజలు బాధపడడం వారు చూడలేరు మరియు క్రమంగా నిజమైన రక్షకుని వలె సమస్యలోకి దూకుతారు. వీరి సంకల్పమే వీరికి శ్రీరామ రక్షలా ఉంటుంది. వెన్ను తిరగని తత్వానికి మారుపేరుగా ఉంటారు. ఏది ఏమైనా సమస్య పరిష్కరించే వరకు నిద్ర కూడా పోని వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు.